న్యూస్ చూస్తున్న మమతా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చేస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ల్యాండ్ అవనున్నారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన కాట్రానికొన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి సీఎం ఏరియల్ వ్యూ గురించిన వివరాలు తెలియజేయండి. మహిళా సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు కూడా ముందా తుఫానుకు సంబంధించి అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. అయితే రాత్రి ఈ తుఫాన్ దాటిన తర్వాత పూర్తిగా వర్ష ప్రభావం అనేది ఇంకా రాష్ట్రం మీద కొద్దిపాటుగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఆయన కొద్దిసేపటి క్రితమే అటు సెక్రటరియట్ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేకి వెళ్లారు. పూర్తిగా బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇంకా దాంతోపాటు ప్రధానంగా చిలకలూరుపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగలాగేలంక అక్కడ ఓడరేవులను కూడా పరిశీలించబోతున్నారు. అంటే పూర్తిగా ఏరియా సర్వేకి సంబంధించి ఆయన విజిట్ చేసిన తర్వాత మరొకసారి అధికారులని అలర్ట్ చేస్తున్నారు. ఆ పూర్తిగా జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఇప్పటికే ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ పూర్తిగా పంట నష్టం, ప్రధానంగా పంట నష్టం అనేది అంచనా వేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఇంకొక 24 గంటల పాటు ఈ తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోడ్లకు సంబంధించి ఎక్కడైతే ఆ రోడ్లు తెగిపోవడం, చెరువులకు గండ్లు పడడం వంటి వాటి మీద ఫోకస్ చేసి వెంటనే వాటిని పూర్తి చేయాలి అనేది కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రత్యేకంగా విద్యుత్కు సంబంధించి ఎక్కడైతే అంతరాయం కలుగుతుందో అక్కడ ప్రత్యేకంగా అధికారులని పంపించి పూర్తి స్థాయిలో విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10,000 మంది వరకు కూడా అక్కడ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కూడా అధికారులకు అందుబాటులో ఉండాలని చెప్పడంతో పాటు స్వయంగా సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేసిన తర్వాత పూర్తిగా వ్యవసాయ అధికారులతో పాటు అటు రోడ్డు రవాణా శాఖ అధికారులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా అటు నష్టం, ఎవరైతే రైతులకు సంబంధించి నష్టం జరిగిందో వారికి పంట నష్టం పరిహారం అందించే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక కోస్టల్ ఏరియాలకు సంబంధించి ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలు ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కొంత నగదు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా 3 రోజుల పాటు ఈ వర్షం మీద సీఎం చంద్రబాబు అయితే చాలా ఫోకస్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సెంట్రల్ నుంచి కూడా కొన్ని బృందాలను కూడా తెప్పించి పూర్తిగా ప్రజలకు సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలనేది సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11 వరకు కూడా సచివాలయంలో ఉండి పూర్తి స్థాయిలో తీరం దాటిన తర్వాత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఉదయాన్నే మళ్ళీ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన ఏరియల్ సర్వేకి బయలుదేరారు. మహిళ రైట్ రాజేష్, థ్యాంక్ యూ.